విపత్తుల్లో ముందుగా గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. హుద్దూద్ బుడమేరుల వరద సమయంలో వారి సేవలు చూశాం, వారితో కలిసి పనిచేశాం అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. శాంతి భద్రతల రక్షణలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పనితీరు బేష్. ఉగ్రవాద నక్సల్ సమస్యను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కేంద్ర సాయంతో రాష్ట్రం వెంటిలేటర్ పంచి బయటపడింది. మరింత చేయూత అవసరం. బనకచెర్లకు గోదావరిని నీళ్లు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సహాయం చేయాలని చెప్పి వేదిక ద్వారా అమిత్ షాను కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎన్డీఆర్ఎఫ్ 20వ వార్షికోత్సవ సభలో అమిత్ షాతో కలిసి పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఎన్ఐడిఎం భవనాలు ప్రారంభంలో పాల్గొన్న ముఖ్యమంత్రి. ఎక్కడ ఏ విపత్తు వచ్చినా మొదట గుర్తొచ్చేది ఎన్డీఆర్ఎఫ్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వరదలు, అగ్ని ప్రమాదాలు, అడవుల దహనం, భూకంపాలు వంటి విపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ రక్షణ చర్యలతో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దేశంలో లక్షల మంది ప్రాణాలను ఎన్డీఆర్ఎఫ్ బలగాలు కాపాడుతున్నాయి. మన దేశంలో వచ్చిన విపత్తులతో పాటు 2011లో జపాన్, 2015లో నేపాల్, 2023లో టర్కీలో విపత్తులు వచ్చిన సమయంలో కూడా మన ఎన్డీఆర్ఎఫ్ సేవలందించింది. 2014లో ఉత్తరాంధ్రలో వచ్చిన హుద్దూద్, ఇటీవల బుడమేరు వరదల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ చేసిన సాహసోపేతమైన సేవలను ప్రత్యక్షంగా చూశానని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. కృష్ణా జిల్లా కొండపావులూరులో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం 20వ ఆవిర్భావ వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ సౌత్ క్యాంపస్ భవనాలను అమిత్ షాతో కలిసి ప్రారంభించిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ ప్రాంగణం ఏపీలో ఏర్పాటు చేయాలని విభజన చట్టంలో ఉందన్నారు. 2014లో ఆనాటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేతుల మీదుగా ఈ ప్రాంగణానికి శంకుస్థాపన చేశారని, ఎన్ఐడిఎంకు 2018లో వెంకయ్యనాయుడు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్కు 50 ఎకరాలు, ఎన్ఐడిఎం ప్రాంగణానికి 10 ఎకరాల భూమి ఇచ్చామని, 2 పూర్తయి హోంమంత్రి అమిత్ షా చేతుల మీదుగా ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. భారతదేశంలో తిష్టవేసిన సమస్యలను పరిష్కరించేందుకు అమిత్ షా పట్టుదలతో పనిచేస్తున్నారని, శాంతి భద్రతలు కాపాడటంలో వినూత్నంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రత్యేకంగా డాష్ బోర్డు ఏర్పాటు చేసుకుని వ్యక్తిగతంగా పరిశీలిస్తున్నారు. నేను చాలామంది కేంద్ర హోంమంత్రులను చూశాను, కానీ ఇలాంటి సమర్థవంతమైన మంత్రిని మొదటిసారి చూస్తున్నా. అవసరమైన సాంకేతికత వినియోగించుకోవడం, నియామకాలు చేపట్టడం ఒకటే కాకుండా విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో సూచిస్తున్నారు. దేశంలో ఏ మూలన ఆపదలో ఉన్నా వారి ప్రాణాలు కాపాడాలన్న సంకల్పంతో అమిత్ షా ఉన్నారు. దేశంలో ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగినా సమర్థవంతంగా పనిచేసి చక్కదిద్దుతున్నారు. దేశంలో ఉగ్రవాదం, నక్సలిజం వంటి సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. సమర్థతతో పని చేస్తున్న అమిత్ షా పనితీరును చూస్తే కొన్నిసార్లు నాకు అసూయ కలుగుతుంది. మనిషిలా కాకుండా మిషన్లా పనిచేస్తున్నారు. చాలామంది నేతలు రిబ్బన్లు కట్ చేసి ప్రసంగించి వెళ్ళిపోతారు, కానీ అమిత్ షా మాత్రం ఏ అంశాన్ని తీసుకున్నా లోతుగా వివరాలను తెలుసుకుంటారు. అమిత్ షాతో పాటు నేను ఎప్పుడు సమావేశమైన వినూత్నమైన తన ఆలోచనలను పంచుకుంటారు. 5 ఏళ్ల పాటు రాష్ట్రం చాలా విధ్వంసానికి గురైంది. ఎప్పటిలాగా కాకుండా వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని నాకు సలహా ఇచ్చారు. దీనికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. వినూత్నంగా ఆలోచిస్తేనే ఏ సమస్య అయినా పరిష్కారం అవుతుంది. వికసిత్ భారత్ పేరుతో 2047 విజన్ను ప్రధాని మోదీ విడుదల చేశారు. టెక్నాలజీ పైన ఫోకస్ పెట్టడంతో పాటు గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్, స్పేస్ టెక్నాలజీ, డీప్ టెక్నాలజీ గురించి అమిత్ షా చెప్పారు. 2047 నాటికి నెంబర్ 1 స్థానంలో మన దేశం ఉంటుంది. దీన్ని ఆపడం ఎవరి తరమూ కాదని సీఎం చంద్రబాబు ఉద్ఘాటించారు. 2014లో జరిగిన రాష్ట్ర విభజన, 2019లో వచ్చిన అసమర్థ జగన్ రెడ్డి ప్రభుత్వం వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అయినా కేంద్రం మద్దతుతో సంక్షోభాలను సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని అగ్రపథాన్ని నిలబెడతామన్న నమ్మకం మాలో ఉంది. ఎన్నికల సమయంలో మనమంతా చేసిన ప్రచారంలో 93% స్ట్రైక్ రేట్ వచ్చింది. ప్రజలు మనకు విజయాన్ని కట్టబెట్టారు. కానీ గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసింది. వాటికి వడ్డీలు కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఎన్నికల ముందు వచ్చిన హామీలను అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇవ్వడంతో వెంటిలేటర్పై నుంచి బయటపడ్డాం. అయినా ఇంకా సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అమరావతి నిర్మాణానికి కేంద్రం 15,000 కోట్లు గ్రాంట్ ఇచ్చింది. పోలవరం డయాఫ్రమ్ వాల్ పనులు కూడా శనివారం నుండి ప్రారంభమయ్యాయి. కేంద్ర సాయంతో 2027 ఏప్రిల్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.
స్టీల్ ప్లాంట్ ఏపీ ప్రజలకు చాలా సెంటిమెంట్ అంశం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్లాంట్ ఏర్పాటైంది. గత ప్రభుత్వం ప్లాంట్ను నిర్వీర్యం చేస్తే కేంద్రం ప్రాణం పోసింది. 11,400 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఉత్తరాంధ్ర వాసులు చిరకాల ఆకాంక్ష అయిన విశాఖ రైల్వే జోన్ బీబీసీఎల్కు ప్రధాని మోదీ ఇటీవల శంకుస్థాపన చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత చేయూత అవసరమని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు నదుల అనుసంధానాన్ని చేపడుతున్నాం. గోదావరి బనకచెర్ల అనుసంధానాన్ని చేపడుతున్నాం. గోదావరి నీళ్లను బనకచెర్ల తీసుకెళ్లేందుకు విధి విధానాలు సిద్ధం చేశాం. ప్రాజెక్టులు పీపీపీ విధానంలో చేపట్టేందుకు కూడా ఆలోచిస్తున్నాం. ఈ బృహత్తర కార్యక్రమానికి సాయం చేయాలని విన్నవిస్తున్నామని అమిత్ షాను వేదికపై నుంచి సీఎం చంద్రబాబు నాయుడు కోరారు.